ఒక వ్యక్తి ఎప్పటిలాగే తన జుట్టు గడ్డం కత్తిరించుకోవడానికి ఒక సెలూన్కి వెళ్ళాడు. అక్కడ పనిచేసే బార్బర్తో అతనికి మాటలు కలిశాయి. వారి మధ్య రకరకాల విషయాలు చర్చకొచ్చాయి. అలా మాటల మధ్యలో దేవుడి ప్రస్తావన వచ్చింది. అప్పుడా బార్బర్ ఇలా అన్నాడు, చూడండి సార్, మీరు చెప్పే దేవుడున్నాడని నేనైతే నమ్మను. ఆ మాట విన్న కస్టమర్, ఎందుకలా అంటున్నావ్ అని అడిగాడు. దానికి బార్బర్, అది చాలా స్పష్టం సార్, మీరొకసారి వీధిలోకి వెళ్ళి చూడండి. దేవుడే ఉంటే ఇంతమంది రోగులెందుకుంటారు, అనాథ పిల్లలెందుకుంటారు? దేవుడుంటే లోకంలో బాధలు కష్టాలు ఉండవుగదా అన్నాడు. కస్టమర్ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. కాని గొడవపట్టం ఇష్టంలేక ఏమీ మాట్లాడకుండా గడ్డం చేయించుకొని బయటకు వచ్చేశాడు. సెలూన్ నుండి బయటకు రాగానే అతనికి రోడ్డు మీద ఒక వ్యక్తి కనిపించాడు. అతని జుట్టు గడ్డం బాగా పెరిగిపోయి చాలా అపరిశుభ్రంగా ఉన్నాడు. అది చూడగానే ఆ కస్టమర్ మళ్లీ సెలూన్ లోపలికి వెళ్లాడు. కస్టమర్ బార్బర్తో ఇలా అన్నాడు, నీకో విషయం తెలుసా, అసలీ ప్రపంచంలో బార్బర్లు అనేవారే లేరు? బార్బర్ షాక్ అయ్యి, ఏంటి సార్ అలా అంటారు, నేనిక్కడే ఉన్నాను, నేనొక బార్బర్ని కదా అన్నాడు. దానికి కస్టమర్ ఇలా అన్నాడు, లేదు, బార్బర్లు ఉంటే బయట ఉన్న ఆ వ్యక్తిలాగా జుట్టు గడ్డం పెంచుకొని ఎవరూ ఉండరు కదా. అప్పుడు బార్బర్ నవ్వుతూ, సర్, బార్బర్లు ఉన్నారు, కానీ జనం మా దగ్గరకు రాకపోతే మేమేం చేస్తాం అన్నాడు. అప్పుడా కస్టమర్ అన్నాడు, సరిగ్గా ఇదే విధంగా దేవుడు కూడా ఉన్నాడు, కాని మనుషులు ఆయన దగ్గరకు వెళ్లడం లేదు, ఆయనను వెతకడం లేదు. అందుకే ఈ లోకంలో ఇన్ని కష్టాలు, ఇంత బాధ.